నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈ రోజు నేను తీసుకొచ్చేసింది ఏంటో తెలుసా? శ్రావణ మాసంలో అసలు మీరు పెట్టుకోవడానికి మంచి ఫెస్టివ్ వైబ్ ఉన్న జ్యువెలరీస్ తీసుకొచ్చానండి. అంటే ఏ చీర మీదకైనా ఇట్టే సెట్ అయిపోయేలాంటి మంచి జ్యువెలరీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చా. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బెస్ట్ జ్యువెలరీ మీషో మొత్తం సెర్చ్ చేసి మంచి బెస్ట్ జ్యువెలరీ మొత్తం తీసుకొని వచ్చా. సో ఇది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు ఎందుకో ఈ జ్యువెలరీ అసలు ఎప్పటి నుండే చూపించాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో అన్నీ కూడా మీషోలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అనమాట. సో ఇదిగోండి, ఫస్ట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడే జస్ట్ ఇలాగ వచ్చింది జ్యువెలరీ, ఇలా ఓపెన్ చేస్తున్నా. వావ్, చూసారా ఎంత బాగుందో. ఎప్పుడెప్పుడు మెల్ల పెట్టుకుందామా అని కూడా నాకు అనిపిస్తుంది. జ్యువెలరీ నేను పెట్టుకుంటాను, అసలు చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట, చాలా బాగుంది. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట. మొత్తం స్టోన్ ఫినిషింగ్ తోనే వచ్చింది. మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో మధ్యలో కూడా స్టోన్ మొత్తం ఒక్క సెట్ ఇట్లాగా. ఇప్పుడు మనకి సిల్వర్ వేవింగ్ శారీస్ పైకి అండ్ టిష్యూ శారీస్ పైకి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే బాగోదు. ఇట్లాంటి స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీస్ అయితేనే చాలా బాగుంటాయి అనమాట. సో మీకు కావాలనుకుంటే అలా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారా, ఎంత బాగా వస్తుందో. కలర్ కూడా చాలా నైస్ గా వచ్చింది అండ్ బ్యూటిఫుల్ ఉంది. జ్యువెలరీ సెట్ కి అయితే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అనమాట ఇది. సో దీనికి వచ్చేసి మనకి బ్యాక్ లుక్ కూడా చూపిస్తున్నాను, ఇట్లా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి మనకి వీళ్ళు ఇట్లాగా ఒక థ్రెడ్ అనేది ఇచ్చారు అనమాట. సో ఇలా ఒక థ్రెడ్ ఇచ్చారు. ఆల్రెడీ నేను ఒక దానిలో సరే ఇట్స్ ఓకే, నేను ఇది పెట్టుకొని కూడా చూపిస్తాను. ఇలా ఒక థ్రెడ్ అయితే ఇచ్చేసారనమాట. మనం జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసేసుకొని జ్యువెలరీ అనేది మనం దీనికి ఇట్లా అటాచ్ చేసుకొని పెట్టేసుకోవడమే. బట్ చాలా బాగుంది జ్యువెలరీ అయితే, మాత్రం మిస్ చేసుకోవద్దు. నేను మీ ముందే పెట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు అంత బాగా నచ్చింది అనమాట. ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. లుక్ వైజ్ గా కూడా మీకు బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో జ్యువెలరీ. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటాను. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ జ్యువెలరీ అయితే మాత్రం. ఇదిగోండి చక్కగా ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇంత సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. మధ్యలో వచ్చేసి రెడ్ పింక్ కలర్ వచ్చింది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చేంజ్ చేయట్లేదండి, ఎలానో ఉన్నాయి కదా అని చెప్పి. సో ఇలా అయితే వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ విత్ సెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మిస్ చేసుకోవద్దండి. టీనేజర్స్ ఏ శారీ పైన కూడా మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు. చాలా లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్ వచ్చింది, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ జ్యువెలరీ ఈ నెక్ సెట్ గురించి చాలా మంది అడిగారు. ఎంత ట్రెడిషనల్ గా ఉంటుందంటే ఇది నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 year ఈజీగా అయిపోతుంది. ఎన్నో సారీస్ పైకి పెట్టుకున్నాం. మీలో చాలా మంది అడుగుతారు, ఇది నేను ఒక కిట్టి పార్టీకి పెట్టుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరు గోల్డ్ జ్యువెలరీనా అని అడిగారు. రియల్ గా చూస్తే అలానే ఉంది. సో చాలా బాగుంటుందండి ఈ జ్యువెలరీ అయితే మాత్రం. ఎవరైనా కావాలి ఇంకా తీసుకోలేదు అని వెయిట్ చేస్తే కనుక డెఫినెట్ గా ఇప్పుడైతే పర్చేస్ చేసేసుకోండి. చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ అండ్ సింపుల్ గా ఉంటుంది అనమాట. మనం పెట్టుకుంటే ఏ శారీ మీదకైనా, ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ పైకైనా ఎలా అయినా ఇట్టే పెట్టేసుకోవచ్చు. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయంటే ఇదిగోండి, ఇక్కడ లాకెట్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ నేను పెట్టుకున్న ఈ జుంకాస్ చూసారా, ఇవి కూడా మీషోలో పర్చేస్ చేసినవేనండి. ఎంత బాగున్నాయో. ఎన్ని శారీస్ పైకి నేను యూజ్ చేశాను మీకు తెలిసే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ జుంకాస్ అనమాట. నాకు ఇది కూడా చాలా ఇష్టం. ఎవరు కావాలని ఆలోచించకుండా ఈ జుంకాసు, నేను ఇందాక చూపించిన సెట్, ఈ సెట్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ జ్యువెలరీ చూసినట్టయితే ఇది మిస్ చేసుకోవద్దు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా మీరు ఇదే జ్యువెలరీ వేసుకోవాలి. ఏ షాప్ నుండి, ఏ గోల్డ్ షాప్ నుండి తీసుకొచ్చో, ఎప్పుడు పర్చేస్ చేసా, ఎన్ని కాసులు పెట్టి కొన్నావు అని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అడుగుతారు. అంత బాగుందనమాట. కాసులు పేరండి ఎంత యూనిక్ ఇచ్చారో తెలుసా. డిజైన్ అయితే మాత్రం ఇదిగోండి చూడండి, ఇక్కడ పెట్టుకుంటే వేసుకుంటే ఎంత అసలు సూపర్ అనమాట. కంప్లీట్ గోల్డ్ షాప్ నుండి తెచ్చున్నట్టు ఏమీ ఫరక్ ఉండదు దానికి దీనికి. సో ఇక్కడ చూసారా మొత్తం కాసులే. మనకి ఇక్కడ లక్ష్మీదేవి రూపుతో కాసులు అనేవి వచ్చాయి. అండ్ సింపుల్ గా ఇక్కడ ఒక లాకెట్ వచ్చిందండి. చాలా ప్రీమియం గోల్డ్ క్వాలిటీతో వచ్చింది. మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకి ఇలాగా పర్ల్స్ కూడా వచ్చాయి. మొత్తం అంతా కూడా స్టోన్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా ఈ జ్యువెలరీ మాత్రం. నిజంగా ఎక్సలెంట్ అని అయితే చెప్తాను. అదిరిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా సూపర్ గా వచ్చింది. సో మిస్ అయితే 100% ఫీల్
ఫీల్ అవ్వాలి. ఇంకా మీ ఇష్టం అండి. నేనైతే ఉంచి పెడుతున్నా. ఇది మనమైనా పెట్టుకోవచ్చు. పిల్లలకి లంగా జాకెట్లు వేసినప్పుడు కాసుల పేరు ట్రెడిషనల్ గా వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ కాసుల పేరు ఫుల్ ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇలా అయితే వస్తుంది అనమాట. పట్టు శారీ మీదకైతే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నేను నార్మల్ శారీ కట్టుకున్నాను కాబట్టి మీకు ఇట్లా కనిపించవచ్చు, కానీ పట్టు శారీ మీద చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నేను ఒక పట్టు శారీ మీద వేసుకొని కూడా చూపిస్తాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా, జుమ్కాస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. చాలా బాగున్నాయి జుమ్కాస్ కూడా. సో ట్రై చేయండి ఏది కావాలన్నా. ఓకేనా, ఇలా వచ్చింది. ఈ సెట్ మాత్రం 100% రికమెండెడ్ అండి. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయండి. చూడండి వేసుకుంటే ఎంత బాగుందో. ఒక్క సెట్ తో నిండిపోతుంది. మీకు ఇంకొంచెం గ్రాండ్ గా కావాలంటే పైన కూడా ఇట్లా గోల్డ్ ఇలాంటి స్టోన్ ది దీనికి పేర్ కాదండి. సో గోల్డ్ ఇందాక చూపించాను కదా, గోల్డ్ది చిన్నది, అది ఇది ఇట్లాగైనా పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఫినిషింగ్ అయితే మరి అబ్బా అసలు ఎంతగా మేకింగ్ చేస్తున్నారంటే మీషోలో ఎక్కడ లేని డిజైన్స్ అన్ని తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా. వావ్, అసలు ఎంత బాగుందో కదా, చాలా స్పెషల్ పగడాలండి. ఇవన్నీ పగడాలు. ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి కాసులు అనమాట. బ్యూటిఫుల్ డిజైన్ తో వచ్చింది. మొత్తం అమ్మవారి ఫినిషింగ్ అష్టలక్ష్మిలు అన్ని ఉన్నాయన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం పగడాలు, మధ్యలో ఇది. ఇలాంటి సెట్స్ ఏంటంటే మనకి చాలా ట్రెడిషనల్ లుక్ అనేది తీసుకొస్తుంది. మీరు శ్రావణ మాసం అమ్మవారి మెల్లో వేయడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇలా అయితే వస్తుంది పెట్టుకుంటే. ఇది ఏంటంటే మన మదర్ సైజ్ వాళ్ళు పెట్టుకుంటే ఇంకా ఈ నెక్ సెట్ కి లుక్ వస్తుంది అనమాట. సో చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ కిడ్స్ కూడా వేయచ్చండి. కిడ్స్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో చూడండి ఇలా వచ్చింది. పగడాలు వచ్చాయి. అండ్ కింద వచ్చేసి మొత్తం లక్ష్మీ కాసుల్లో వచ్చింది అనమాట. మీకు క్లియర్ గా కనిపించింది కదా. బ్యాక్ ఫినిషింగ్ చూస్తే ఇలా వచ్చేసారు మొత్తం. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. మిస్ అవ్వద్దు. ఇది కూడా చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ. నేను ఏదో ఒక పట్టు సారీ పైకి పెట్టుకొని చూపిస్తాను, మీకు లుక్ అర్థమైంది. ఇది ఓన్లీ జ్యువెలరీ వచ్చింది, ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు నేను కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. అండ్ కొన్ని నేను యూజ్ చేసిన జ్యువెలరీస్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ చూడండి. అబ్బబ్బా అసలు ఒకదాని మించి ఒక ఇయర్ రింగ్స్ లాగా ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూసారా, మధ్యలో వచ్చేసి నేను పీచ్ కలర్ తీసుకున్నాను. సో అన్నిటి పైకి ఇట్లాగా ఇట్టే సెట్ అయిపోతుంది కదా అని చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది సైజు నేను పెట్టుకునే దానికన్నా కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది. సో చూడండి ఇలా అయితే వచ్చాయి అనమాట. మొత్తం స్టోన్స్ ఫినిషింగే. బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్టోన్స్ ఫినిషింగే. చాలా క్యూట్ లుకింగ్ ఉన్నాయి. చూసారు కదా, స్టోన్స్ అన్ని కూడా చాలా అద్దరిపోయినాయి. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. బ్యూటిఫుల్ ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో మొత్తం అన్ని ఇప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తాం, మళ్ళీ జ్యువెలరీ సైజ్ చూపిస్తాం. అన్ని మిక్స్ అండ్ మ్యాచ్. మీకు అయితే అన్ని కావాలి కదా శ్రావణ మాసం అంటే. సో అందుకని చెప్పి ఇట్లాగా అన్ని తీసుకొచ్చా. ఇదైతే భలే యూనిక్ స్టైల్ అండి నిజంగా. టీనేజర్స్ అయితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేస్తారు. వావ్ అసలు ఏంటండి ఫినిషింగ్ అసలు ఇంత బాగుంది. సో చూడండి ఇది మీరు ఫినిషింగ్ చూడండి. నేను బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తా. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అసలు జుమ్కాస్ దగ్గర మెరిసిపోతారు. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్, ఎంత క్యూట్ ఉన్నాయో. అసలు చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. అసలు నిజంగా 100% ప్రీమియం ఫినిషింగ్. మనకి కింద గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అవి స్టోన్స్ మంచి ప్రీమియం స్టోన్స్ వచ్చాయి అనమాట. సో చూసారా ఎంత బాగుందో షైన్. సౌండ్ చూసారా ఎంత బాగుందో. సో ఇలా అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇయర్ రింగ్స్ ఇచ్చాను, ఇయర్ రింగ్స్కి అవి రాలేదు ఇంకా. సో వచ్చి మాత్రం మీకు త్వరగా చూపిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మీకు ఆ శ్రావణ మాసం టైంకి సెట్ అవ్వాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చూడండి, ఇవి కూడా చాలా కొత్తగా వచ్చాయి మీషోలో. ఇదిగోండి కనిపిస్తుందా మోడల్. సో డిజైన్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసి స్టోన్స్, మొత్తం స్టోన్స్ ఫినిషింగ్ తో చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ కూడా ఇయర్ రింగ్స్. ఇలా నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తా. ఈ సైడ్ బ్యాక్ లుక్ యాడ్ చేస్తే అర్థమవుతుంది. ఇదండి ఇలా అయితే వస్తుంది అనమాట పెట్టుకుంటే. చూస్తారు కదా చాలా చక్కగా వచ్చింది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా. ఓకేనా. ఇది మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్. చూడట్లేదు అనమాట. అంటే మనకి లక్ష్మీదేవి టైపు అలాంటివి కన్నా ఇలా సింపుల్ గా ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ నేను పెట్టుకున్న చాలా మంది అడిగారు. సో పిల్లలకి కానీ మనకి కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి కాసులతో సెట్టింగ్ మొత్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి హిప్ బెల్ట్ అయితే తీసుకోండి. రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాను నేను ఇది. నాకైతే చాలా ఇష్టం. అండ్ మీలో చాలా మంది అడిగారు నన్ను ఈ హిప్ బెల్ట్ కోసం. మీషోలో 230 రూపీస్ 250 రూపీస్ కు నేను పర్చేస్ చేశాను. డెఫినెట్ గా ట్రై చేయండి కాసులది. ఓకేనా. చైన్ కూడా చాలా లెంత్ ఇస్తారు. కొంచెం చబ్బిగా ఉన్న
వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ నేను మొన్న ఈ జ్యువెలరీ వేసుకుంటే ఎన్ని కామెంట్స్ అసలు. ఇది మీషోలో తీసుకున్న విక్టోరియన్ జ్యువెలరీ ఫ్రెండ్స్, ఎన్నోసార్లు పెట్టుకున్నాను, మీరు మళ్ళీ అడిగారని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. ఎలాగో ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి ఇదిగోండి, ఇది నేను మీషోలోనే పర్చేస్ చేస్తాను. విక్టోరియన్ జ్యువెలరీ చూడండి, అలానే ఇంకా నేను రఫ్ అండ్ టఫ్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాను, కానీ స్టోన్స్ ఫినిషింగ్ అలానే ఉంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ అనమాట. అసలు మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక శారీ పైకి పెట్టుకున్నానండి, గ్రీన్ శారీ పైకి, ఎంత బాగుందో తెలుసా అసలు. ఆ జ్యువెలరీ అంతా సెట్ అంతా కూడా ఇట్టే సెట్ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది అనమాట మొత్తం విక్టోరియన్ జ్యువెలరీ. అండ్ కింద కూడా ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. అండ్ దీనికి మనకి చక్కగా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. ఇంత పెద్దగా ఉన్నాయి కదా వెయిట్ ఉంటే అనుకోకండి, లైట్ వెయిట్ అస్సలు ఉండవు, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దీనికి పాపడ్ బిల్ల కూడా ఇచ్చారనమాట చక్కగా ఇలాగా. సో మొత్తం సెట్ మీరు లెహెంగాస్ పైకి అట్లా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మీషోలో ఈ ఇయర్ రింగ్స్ ఎంతమంది గుర్తుపట్టారండి, ఎంత బాగుంటాయి తెలుసా ఇయర్ రింగ్స్. నాకు చాలా చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్ సెట్ మాత్రం సింపుల్ గా వేసుకోవాలి, లేకపోతే చాలా హెవీ అయిపోతుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా, ఫ్రంట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇవి కూడా సో మీషోలో పర్చేస్ చేసినవి. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కావాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి కూడా క్వాలిటీ. ఇది కూడా కాసులు, కింద వచ్చేసి మనకి చక్కగా ఇట్లాగా కాసులు ప్యాటర్న్ విత్ స్టోన్స్. ఇది చిన్నది, నేను చాలా దానిపైకి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇది కాసులు అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. నాకు ఈ సెట్ చాలా ఇష్టం, ఎంత బాగుండిద్దో. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాసుల పేరు లాగే ఉంటుంది, లాకెట్ ఉండదు అనమాట, కాసుల పేరు లాగే ఉంటుంది. పిల్లలు పెద్దలు అనేం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సో ఈ సో చాలా బాగుందండి ఈ సెట్ కూడా. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇయర్ రింగ్స్ మాత్రం చిన్నగా ఇస్తారు. ఇదిగోండి ఇది ఎలా అయితే ఉందో, ఒక లాకెట్ ఎలా అయితే ఉందో అంతే ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఇస్తారు. మీరు ఇవి వచ్చేసి మనకి ఇదిగోండి, నేనైతే ఇవే పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ శ్రావణ మాసానికి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వచ్చేసి ఇలా, కింద వచ్చేసి లక్ష్మీ కాస్ అనమాట, చాలా బ్యూటిఫుల్ వచ్చింది. సో ఇలాగా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవడమే, సూపర్ గా ఉంటది అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా వెనకాల ఫ్రంట్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో మస్ట్ బై అనమాట, మిస్ చేసుకోకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ లుకింగ్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను, స్టెప్ మార్టీస్. కలర్ఫుల్ గా, కొంచెం కలర్ఫుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీటికి వెళ్ళొచ్చండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. నేను ఇది ఆల్మోస్ట్ తీసుకొని చాలా ఇయర్స్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, పైన వచ్చేసి గ్రీన్, కింద పింక్, ఇక్కడ ఇది పర్ల్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మీకు నచ్చినట్టు హ్యాపీగా పర్చేస్. క్వాలిటీ చాలా సూపర్ గా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ ఐటమ్స్, బ్లౌజ్ పీసెస్, ఇంకా గాజులు అన్ని కూడా ఆర్డర్ ప్లేస్ చేశానండి. అన్ని కూడా వచ్చేస్తున్నాయి. త్వరలోనే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని చెక్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.